అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీల కేసులు సత్వరమే పరిష్కరించి వారికి అండగా ఉండాలని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాది కాలంలో 259 మంది బాధితులకు 1.42 కోట్ల పరిహారం అందజేశామన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భాగంగా బాధిత కుటుంబాలకు 25 మందిలో 19 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మరో 6 కేసులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వసతి దీవెన కింద 14,000 మందికి 11 కోట్లు లబ్ధి పొందారని తెలిపారు. విద్యా దీవెన పథకం కింద 45,000 మందికి 32 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. సాంఘిక మతపరమైన దురాచారాలను రూపుమాపేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే స్త్రీ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడము, లేదంటే అప్రోప్రియేట్ అవేర్నెస్ కల్పించడము, లేదంటే మిగతా యాక్టివిటీస్ చేయడము ఈ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి పనులలో. నిన్ననే నేను విజయవాడలో ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్ లో రిలవెంట్ గా ఉన్నటువంటి ఒక పాయింట్ కూడా నాకు తోస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రభుత్వానికి ఎకనామిక్ అజెండానే కాదు, సోషల్ అజెండా కూడా ఉంది. సోషల్ అజెండా కూడా ఉంది. దాన్ని బాగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎక్కడ అన్యాయం జరిగినా సహించవద్దు, ఎక్కడ ఇబ్బందులు కలిగజేసినా కూడా దాన్ని ప్రాపర్గా డీల్ చేయండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా గట్టిగా కూడా చెప్పడం జరిగింది, క్లియర్ చేయడం జరిగింది. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఇట్ సెల్ఫ్. సో చాలా రోజుల నుండి పెండింగ్ ఉండేది కూడా మనం ఒక మిషన్ మోడ్ లో పెట్టుకొని దాదాపుగా 259 మందికి 1,42,00,000 రూపాయలని సంవత్సర కాలంలోనే ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వారు దాదాపుగా మనకి టోటల్గా 2010 నుండి మర్డర్ కేసెస్, అంటే ఎస్సీ ఎస్టీ మర్డర్ కేసెస్ ఒక 25 ఉంటే అందులో 19 మందికి మనం ఉద్యోగం ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం మొదటిసారి మనకి మీకు ఈ అవకాశం వచ్చి ఈ యొక్క కమిటీలో మీరు మెంబర్స్ అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్లో వాళ్ళకి వెరైటీ అండ్ డైవర్సిఫైడ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చింది. అంటే కొంతమంది పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, కొంతమంది పిహెచ్డీ చేసి కొన్ని రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి లాట్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ ఉంది, కొన్ని సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా సమాజ స్పృహ అనేది ఉంది. సో దీన్ని మనం ఇట్లాగే ముందుకు తీసుకెళ్తూ మనము మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేషనల్ కమిషన్ ఫర్